హాయ్! దిస్ ఈజ్ రేవతి. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 18 ఫ్లాష్ బ్యాక్ కంటిన్యూషన్. ఈసారి సామ్రాట్‌ని ఓడించి శక్తి క్లాస్‌కి ఫస్ట్ వచ్చింది అని స్టూడెంట్ ఆనందంతో అరుస్తాడు. అది విని శక్తి సంతోషపడుతుంటే భరత్ షాక్ అవుతుంటాడు. నిజానికి సామ్రాట్ కంటే శక్తి ఫస్ట్ వచ్చినందుకు శక్తి కన్నా భరత్‌కే ఇంకా హ్యాపీగా ఉంటుంది. తనని ఎదిరించి వచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరని ధీమాతో ఉన్న సామ్రాట్‌కి ఇది గట్టి దెబ్బ అనుకోవాలి. కంగ్రాట్స్ శక్తి అంటూ భరత్ శక్తికి షేక్ హ్యాండ్ ఇస్తాడు. అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నట్టుగా సామ్రాట్ వాళ్ళ ఇద్దరిని చూస్తూ అక్కడికి వస్తాడు. సామ్రాట్‌కి సెకండ్ ప్లేస్ అనేది ఇంతవరకు తెలీదు. అసలు చదువులోనైనా ఆటలో అయినా ఎప్పుడు ఫస్ట్ ఉండే సామ్రాట్ ఈసారి ఒక ఆడపిల్ల మీద ఓడిపోవటం, అది కూడా శక్తి అనేది అస్సలు తట్టుకోలేకపోతుంటాడు. భరత్ అహంకారంగా సామ్రాట్ వైపు చూస్తూ, రియల్లీ వెరీ గుడ్ శక్తి, నువ్వు ఎప్పుడు ఇలాగే ఫస్ట్ ఉండాలి అంటూ తనని మెచ్చుకుంటూ ఉంటాడు. థ్యాంక్ యూ భరత్ అంటుంది శక్తి నవ్వుతూ. అదంతా భరించటానికి సామ్రాట్కి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అందరూ శక్తికి కంగ్రాట్స్ చెప్తుంటారు. మిగతా స్టూడెంట్స్కి సామ్రాట్ మీద కాస్త భయం కూడా తగ్గుతుంది. సామ్రాట్కి ఇప్పటి వరకు భరత్ మాత్రమే శత్రువైతే ఇప్పుడు శక్తి అంతకంటే పెద్ద శత్రువు అయిపోయింది. సామ్రాట్ వారిద్దరిని కోపంగా చూస్తూ తట్టుకోలేక పక్కనోళ్ళని తోసేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. ఎప్పుడు సామ్రాట్ ఫస్ట్ ఉండేవాడు శక్తి, కానీ ఈసారి సామ్రాట్ని దాటుకొని నువ్వొచ్చావు. ఇది మామూలు విషయం కాదు. సామ్రాట్ పొగని అణగతీసేది నువ్వు మాత్రమే శక్తి అంటూ ఉంటారు మిగతా స్టూడెంట్స్. భరత్కి అది గొప్పగా అనిపిస్తుంటుంది. అలా అనకండి, ఇక్కడ ఎవరి తెలివితేటలు వాళ్ళు చూపించుకోవడం అనేది సహజం. అతని పొగరు అణగతీయటానికి నేనెవరిని అని సింపుల్గా చెప్పి శక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భరత్ వెళ్తున్న శక్తి వైపే చూస్తుండిపోతాడు. ఇలా రోజులు గడిచే కొద్దీ శక్తి భరత్ మంచి స్నేహితులుగా కలిసిపోతుంటారు. ఇప్పటి వరకు సామ్రాట్తో పోటీ పడాలని భరత్ ప్రయత్నించేవాడు. కానీ ఇప్పుడు శక్తితో పోటీ పడాలని సామ్రాట్ ప్రయత్నించడం మొదలుపెట్టాడు. అయితే అప్పుడప్పుడు సామ్రాట్ కూడా శక్తిని సెకండ్ స్థానంలో తీసుకొచ్చి ఫస్ట్లోకి వచ్చేవాడు. దాంతో శక్తి కూడా సామ్రాట్ మీద పోటీ పడుతూ చదవటం మొదలయ్యేది. కానీ ఎక్కువగా సామ్రాట్ కంటే శక్తినే ఎక్కువగా ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. శక్తికి ఇంకా భరత్ ఎంకరేజ్మెంట్ చేస్తుండేవాడు. కానీ సామ్రాట్కి అప్పుడప్పుడు ఫస్ట్ అవుట్ అనేది కాకుండా ఇంతకు ముందులా ఎప్పుడు తనే ఫస్ట్ ఉండాలని కష్టపడుతూ ఉండేవాడు. శక్తి కూడా అంతే కష్టపడేది కాబట్టి తను అప్పుడప్పుడు సామ్రాట్ని అధిగమించి వస్తూ ఉండేది. ఫైనల్గా క్లాసెస్ పెరిగే కొద్దీ ఇద్దరి మధ్య మంచి పోటీతత్వం ఉండేది. ఆ పోటీతోనే ఇద్దరి మధ్య శత్రుత్వం కూడా అలాగే పెరుగుతూ వచ్చింది. ఇక స్టూడెంట్స్ కొంతమంది సామ్రాట్ వైపు ఉంటే మరి కొంతమంది భరత్ వైపు ఉండి బ్యాచ్లుగా ఏర్పడతారు. ఇలా ముగ్గురి మధ్య పోటీతత్వం, గొడవలు, కొట్లాటలతోనే క్లాసులు పెరిగి 10th క్లాస్కి వస్తారు. శక్తి ఇంట్లో సవితి తల్లి పొరితో ఇబ్బంది పడటం భరత్కి చెప్పేది. కానీ వాళ్ళు పలానా పేరెంట్స్ అని చెప్పకపోయేది. ఒకరోజు శక్తి ఇంట్లో పడిన ఇబ్బందుల వల్ల స్కూల్ గ్రౌండ్లో ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే భరత్ అక్కడికి వచ్చి తన పక్కన కూర్చొని తన కన్నీళ్ళు తుడిచి, ఏమైంది శక్తి అని అడుగుతాడు. ఇంట్లో చిన్న సమస్య భరత్ అని అంటుంది కన్నీళ్ళు తుడుచుకుంటూ. చిన్న సమస్య కాదు, ఏదో పెద్ద సమస్య అయ్యుంటుంది. ఆ సమస్య ఏంటో నాకు చెప్పకూడదా అని అడుగుతాడు భరత్. ఇంట్లో నన్ను అందరూ తిట్టేవాళ్ళే భరత్, నన్ను ఆప్యాయంగా పలకరించేవారు ఎవ్వరూ లేరు అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. ఎవ్వరూ లేరని ఎందుకు అనుకోవాలి శక్తి? నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని. నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు బాధగా ఉంటుంది. ప్లీజ్ శక్తి, నువ్వు ఏడవకు. చూడు, నీకు డబ్బులు కావాలంటే నేను ఇస్తాను అని చెప్పి తన దగ్గరున్న 200 తీసి శక్తి చేతిలో పెడతాడు. అయ్యో, నేను డబ్బుల కోసం కాదు భరత్ ఏడ్చేది, నాకేమీ వద్దు అని చెప్పి ఆ 200 తిరిగి భరత్ జేబులో పెడుతుంది. మరి నీ సమస్య ఏంటి? మీ ఇంట్లో వాళ్ళతోనేనా అని అడుగుతాడు. అవును అని తల ఊపుతుంది. మనకి ఏదైనా బాధ ఉన్నా కూడా అది దిగమింగుకొని బతకడం నేర్చుకోవాలి శక్తి. నాకు చూడు, నా పేరెంట్స్ కూడా నా చిన్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయారు.
నేను మా మేనత్త దగ్గర పెరుగుతున్నాను. కాకపోతే మా మేనత్త నన్ను బాగానే చూసుకుంటుంది. కానీ శక్తి, నాకు తల్లిదండ్రులు లేరనే బాధ మాత్రం అలాగే ఉంటుంది. కానీ ఏం చేస్తాం? ఆ భగవంతుడు మనకు కొన్ని దూరం చేస్తాడు. వాటిని మనం భరించాల్సిందే. అలాగే నీ తల్లిదండ్రులు ఉన్నా కూడా లేరని అనుకో. మీ సొంత అమ్మ పిచ్చి హాస్పిటల్‌లో ఉంది అన్నావు కాబట్టి తను కూడా కోలుకోవడం కష్టమే. కానీ శక్తి, నీకు ఎవరూ లేరు అనుకోకు. నీకు తోడుగా, సహాయంగా నేను ఎప్పుడూ ఉంటాను. నీ సమస్య ఏదైనా నాకు చెప్తుండు. నాకు చేతనైనంతలో నీ సమస్యను తీరుస్తూ వస్తాను అంటూ తనకి ధైర్యం చెప్తుంటాడు. భరత్ మాటలు తనకి ఓదార్పిస్తూ ఉంటాయి. తన మనసులో భరత్ మీద అప్పుడప్పుడే అభిమానం కూడా కలుగుతూ ఉంటుంది. భరత్ మరొకసారి తన కన్నీళ్ళు తుడిచి తనని భుజం మీద ఆనుకొని పడుకోబెట్టుకొని, ఇలా ఎప్పుడు ఏడోక శక్తి, నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు ఎలాగో ఉంది. నువ్వు నీ చదువు మీద కాన్సంట్రేషన్ పెడితే రేపు నీ జీవితాన్ని నువ్వు స్వేచ్ఛగా బతకవచ్చు. ఆ ఇంట్లో బానిసగా బతకాల్సిన అవసరం ఇక నీకు ఉండదు అంటూ ఓదార్పునిస్తుంటాడు. వాళ్ళిద్దరూ అలా ఉండటం మిగతా స్టూడెంట్స్తో పాటు సామ్రాట్ అక్కడికి వస్తూ వాళ్ళని చూస్తాడు. వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉండటం చూసి, ఓ, వీళ్ళిద్దరూ స్నేహితుల పోస్టులో నుంచి లవర్స్ పోస్టులోకి వస్తున్నారట్టుంది అని అనుకుంటారు. కానీ సామ్రాట్ వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ ఇద్దరిని కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల్లోనే వాళ్ళు ఇద్దరు లవర్స్ అని చెప్పుకోవడం స్టార్ట్ అవుతుంది. భరత్ కూడా తనతో ఇష్టంగా మెలిగేవాడు. తనతో అంత ఆప్యాయంగా మాట్లాడే భరత్ని శక్తి కూడా ఇష్టపడుతూ వచ్చేది. సామ్రాట్ యాటిట్యూడ్ వల్ల అప్పుడప్పుడు భరత్ సామ్రాట్ కొట్టుకునే వరకు వెళ్ళేవారు. అలా ఒకరోజు ఇద్దరు కింద మీద పడి పొర్లుతూ కొట్టుకుంటూ ఉంటే శక్తి వాళ్ళ గొడవల మధ్యకు వచ్చి భరత్ని తిట్టి లాక్కపోవటం, ఆ క్రమంలో శక్తి కూడా సామ్రాట్ని తిట్టడం, దాంతో సామ్రాట్‌కి శక్తికి కూడా ఎదురెదురు పడి గొడవలు కావటం ఇలా ఎన్నోసార్లు జరుగుతూ ఉండేది. మరి కొన్నాళ్ళకి వాళ్ళ 10థ్ క్లాస్ కూడా అయిపోయి కాలేజీలో జాయిన్ కావాల్సొస్తుంది. హమ్మయ్య! సామ్రాట్ పోరు వదిలిపోయింది అని అనుకుంది శక్తి. భరత్ జాయిన్ అయిన కాలేజీలోనే శక్తి కూడా జాయిన్ అవ్వాలని అనుకుంటుంది. శక్తితో బాగా ఫ్రెండ్‌షిప్ ముదిరేసరికి భరత్ కూడా అదే కోరుకుంటాడు. పెద్ద భార్య బిడ్డని పట్టించుకోవట్లేదనే పేరు వస్తుందని భయంతో చంద్రమౌళి, గాయత్రి కూడా శక్తిని కాలేజీలో జాయిన్ చేయించాలని అనుకుంటారు. ఇంట్లో పనులన్నీ చేసిన తర్వాతనే చదువు అన్నీ తన బానిసలాగానే చూస్తూ వచ్చేవాళ్ళు. శక్తి కోరుకున్నట్టే పలానా కాలేజీలో చదువుకుంటానంటే సరే అని చెప్పేసి ఒప్పుకున్నారు. ఇద్దరు మొదటి రోజు భరత్, శక్తి కాలేజీలో జాయిన్ అయ్యి క్లాస్లోకి వెళ్ళేసరికి అక్కడ సామ్రాట్ ఫస్ట్ బెంచ్లోనే కూర్చొని ఉంటాడు. వీళ్ళు సామ్రాట్‌ని చూసి షాక్ అవ్వటం, సామ్రాట్ వాళ్ళని చూసి షాక్ అవ్వటం జరుగుతుంది. ఇదేంటి భరత్, మళ్ళీ సామ్రాట్ ఈ కాలేజీలో జాయిన్ అయ్యాడు అని అడుగుతుంది శక్తి భరత్ చెవి దగ్గరికొచ్చి. నేను అదే చూస్తున్నాను. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలదు అన్నట్టు ఈ సామ్రాట్ కూడా ఇక్కడే జాయిన్ కావాలా అని అంటాడు భరత్. ఛ! మళ్ళీ వీళ్ళిద్దరేంటి ఇదే కాలేజీకొచ్చారు? ఎక్కడికి పోయినా వీళ్ళ పోరు పోదట్టుంది నా కర్మకి అని చిరాకు పడుతుంటాడు సామ్రాట్ కూడా. అయినా కూడా నువ్వు ఏమాత్రం తగ్గకు శక్తి. స్కూల్లో సామ్రాట్‌తో ఎలా పోటీ పడేదానివో ఇక్కడ కూడా అలాగే పోటీ పడుతూరా. అతనికి భయపడాల్సిన పని లేదు అంటాడు భరత్. ఏంటి భరత్, పొడుగుతా ఈ గొడవలు అంటుంది శక్తి. మనం ఏమీ కావాలని పెట్టుకోవడం లేదు కదా శక్తి. దరిద్రానికి ముగ్గురం ఒకటే కాలేజీలో జాయిన్ అయ్యాం. చచ్చినప్పుడు చచ్చినట్టు ఇక్కడ ఉండాల్సిందే అంటాడు భరత్. ఇద్దరు అలా అనుకుంటూనే ఎవరి సీట్లోకి వెళ్ళి వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళతో పాటే స్కూల్లో చదివిన మరికొంతమంది పిల్లలు కూడా ఆ కాలేజీలో జాయిన్ అవుతారు. దాంతో అక్కడ కూడా సామ్రాట్ గ్యాంగ్, భరత్ గ్యాంగ్ అనేది ఏర్పడుతూ ఉండేది. అలా మళ్ళీ ఎప్పటిలాగానే సామ్రాట్, శక్తి మధ్య పోటీతత్వం ఏర్పడేది. ఒకసారి సామ్రాట్ ఫస్ట్ వస్తే మరొకసారి శక్తి వస్తుండేది. వీళ్ళ తర్వాత భరత్, అలా ముగ్గురు చదువులో చాలా చురుకుగా ఉండేవాళ్ళు. కాలేజీ చదువులు కావడంతో శక్తి, భరత్ మధ్య ఇద్దరిలోనూ మెచ్యూరిటీ పెరిగి వాళ్ళ స్నేహం కాస్త ప్రేమగా మారుతూ వస్తుంది. మామూలుగానే సామ్రాట్ చిన్నప్పటి నుంచి కూడా అందగాడు. భరత్ కూడా ఏమీ తీసేసిపోడు. అతను కూడా బాగుంటాడు. ఇంకా సామ్రాట్ పొగరుతో ఉంటాడు కాబట్టి బ బ పొగరుతో ఉంటాడు కానీ భరత్ మాత్రం అందరితో నవ్వుతూ కలిసిపోతుంటాడు.
చాలామంది అమ్మాయిలు సామ్రాట్ పొగరు, యాటిట్యూడ్‌కి పడిపోయేవాళ్ళు. కానీ సామ్రాట్ ఏ అమ్మాయిని కూడా దరిచేరనీయకపోయేవాడు. భరత్‌ది అందరితో కలిసిపోయే తత్వం అయినా, ఆల్రెడీ అప్పటికే శక్తి ప్రేమలో ఉన్నాడు కాబట్టి, మరో అమ్మాయికి అతని మనసులో చోటించే స్థానం లేదు కాబట్టి, అలాంటి అమ్మాయిలు ఎవరైనా తారసపడినా సున్నితంగా చెప్పి వాళ్ళని తప్పించేవాడు. కానీ సామ్రాట్‌ది అలా కాదు. వాళ్ళు ఎక్కువ చేస్తే 2 పీకైనా అటువంటి వాళ్ళని దూరం పెట్టేవాడు. ఒక అమ్మాయిల విషయంలో మాత్రం ఈ ఇద్దరు సిన్సియర్‌గా ఉండేవాళ్ళు. మామూలుగా శక్తిది కూడా భరత్ లాగానే అందరితో కలిసిపోయే గుణం. స్కూల్ రోజుల నుంచి కూడా బాయ్స్ అనే సపరేట్ కాకుండా అందరితో కలిసిపోతూ మాట్లాడుతూ ఉండేది. కాలేజీలో కూడా తనకు అదే అలవాటు అబ్బింది. భరత్ అనే కాకుండా వేరే అబ్బాయిలతో కూడా కాస్త క్లోజ్‌గానే మాట్లాడుతూ ఉండేది. అదే అవకాశంగా తీసుకున్న కొంతమంది పోకిరిగాళ్ళు మాత్రం శక్తిని వేరే ఉద్దేశంతో చూస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళని గమనిస్తూ ఉండే భరత్ వాళ్ళని తన్ని వదిలేయటం మామూలైపోయేది. ఆ విషయంలో మాత్రం భరత్ సీరియస్‌గా ఉండి శక్తిని పోకిరి వాళ్ళ నుంచి కాపాడుకుంటూ వచ్చేవాడు. అనుక్షణం తనని కనిపెట్టుకుంటూ కేర్‌ఫుల్‌గా ఉండేవాడు. అది చూసి శక్తికి భరత్ మీద ఇంకా అభిమానం పెరుగుతూ వచ్చేది. ఇలా కాలేజీ చదువులు కూడా సంవత్సరాలు దాటుకుంటూ వెళ్ళే కొద్దీ భరత్ శక్తి మధ్య ఉన్న ప్రేమ బంధం కూడా బలంగా చిగురిస్తూ వచ్చేది. ఇద్దరు కూడా ఒక్కరిని విడిచి మరొకరు ఉండలేనంతగా ప్రేమలో మునిగిపోయేవాళ్ళు. ఒక్కరి కౌగిల్లో మరొకరు ఒదిగిపోయి అందమైన ప్రేమ ఊసులు చెప్పుకునేవారు. చదువు అయిపోగానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి కూడా వస్తారు. చిగురించిన వాళ్ళ ప్రేమతోనే చదువు చివరి సంవత్సరంలోకి వస్తారు. అక్కడ కూడా ముగ్గురికి పోటీతత్వం ఉండేది. ఎప్పటిలాగానే ఒకరు ఫస్ట్, ఒకరు సెకండ్ అలా మారుతూ వస్తూ ఉండేవాళ్ళు. అలాగే సామ్రాట్‌కి ఇద్దరితో శత్రుత్వం కూడా పెరుగుతూ వచ్చింది. అలా ఆ సంవత్సరం కూడా గడిచి కాలేజీ చివరి రోజున కాలేజీలో గ్రాండ్‌గా ఫంక్షన్ ఏర్పాట్లు చేస్తుంటారు. శక్తి ఆ రోజు అందమైన శారీలో చాలా ట్రెడిషనల్‌గా తయారై వస్తుంది. తనని అలా చూసి భరత్ ముగ్ధుడైపోతాడు. కానీ ఆ రోజే సామ్రాట్ చేతిలో తన జీవితం నాశనం అవుతుందని తను ఊహించలేదు. ఇక్కడికి పాస్ట్ ముగించి నెక్స్ట్ అప్డేట్‌లో ప్రెజెంట్‌లోకి వస్తాను. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అంటే ఆ ముగ్గురి మధ్య ఉన్న శత్రుత్వం మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా అర్థం కాలేదనేది ఉంటే కామెంట్స్‌లో తెలియచేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.